హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన మెడిసిన్ ఛానల్. ఈరోజు మనం మహిళల్లో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ల నివారణకు ఉపయోగపడే క్యాండిడ్ జెల్ గురించి తెలుసుకుందాం. ఇందులో క్లోట్రిమజోలోనే యాంటీ ఫంగల్ మెడిసిన్ ఉంటుంది. సాధారణంగా మహిళల్లో యోని భాగంలో వచ్చే దురద, మంట మరియు అసాధారణ వైట్ డిశ్చార్జ్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేదా ఈస్ట్ ఇన్ఫెక్షన్ల చికిత్సకు డాక్టర్లు ఈ జెల్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. దీనిని అప్లికేటర్ సహాయంతో రాత్రి పడుకునే ముందు వజైనాలో అప్లై చేయాల్సి ఉంటుంది. దీన్ని వాడేటప్పుడు 90% మంది చాలా తప్పులు చేస్తుంటారు. అవేంటో చూద్దామా? చాలామంది ప్యాక్ ఓపెన్ చేయగానే అప్లికేటర్ వెనుక ఉండే పిస్టన్ను ముందే వెనక్కు లాగి జెల్ని నింపుతారు. అలా అస్సలు చేయకూడదు. ట్యూబ్ కింద నుండి నొక్కుతుంటే జెల్ ప్రెషర్కే ఆ పిస్టన్ దానంతట అదే వెనక్కి జరగాలి. అప్పుడే ఎయిర్ బబుల్స్ లేకుండా కరెక్ట్ డోసు నిండుతుంది. ఇంకో తప్పు ఏంటంటే జెల్ను ఆ వజైనాలో వేసిన వెంటనే పిస్టన్ను వదిలేసి అప్లికేట్ను బయటకి లాగుతారు. దీనివల్ల లోపలికి వెళ్ళిన జెల్ మళ్ళీ అప్లికేటర్ లోపలికి వ్యాక్యూమ్ లాగా లాగబడుతుంది. అందుకే జెల్ లోపలికి వెళ్ళాక వెనుక ఉన్న పిస్టన్ను అలాగే పూర్తిగా నొక్కి పట్టి ఉంచి అప్లికేటర్ను బయటకి తీయాలి. పిస్టన్ను వదిలేసి తీస్తే లోపలికి వెళ్ళిన జెల్ మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకొక మిస్టేక్ ఏంటంటే పీరియడ్స్ టైంలో ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉందని ఈ జెల్ని వాడతారు. అలా అస్సలు చేయకూడదు. పీరియడ్స్ టైంలో ఈ జెల్ని వాడకూడదు. ఎందుకంటే బ్లడ్ ఫ్లో వల్ల మందు కొట్టుకుపోతుంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇన్ఫెక్షన్ తగ్గినా సరే డాక్టర్ చెప్పినన్ని రోజులు పూర్తి కోర్సు వాడాలి. మధ్యలో తప్పొద్దు. ఇలాంటి మెడికల్ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.